నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనము కొన్ని వార్మప్స్తో అలాగే ఆసనాలు అయితే చేద్దామండి. నేనైతే చాలా సిద్ధంగా మీతో చేయించడానికి వచ్చేసాను. మీరు కూడా మీ పనులన్నీ కానిచ్చి మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. జీవన యోగా ప్రోగ్రామ్ వస్తుంది, మనం యోగా చేయాలి అని. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయండి. మనము కలిసి ముందుగా వార్మప్స్ అయితే చేద్దాం. ముందుగా నేనైతే సుఖాసనాలో కూర్చున్నాను. మీరు ఇదే కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోండి. రెండు చేతుల్ని మోకాళ్ళ పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ చూడండి, మీ ఛాతీని పైకి లిఫ్ట్ చేస్తూ కొంచెం వెనక్కి వెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు మీరు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవుతూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి బెండ్ అవ్వండి. మనము ఈ మూమెంట్ ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్. చూడండి, సీట్ని పైకెత్తారనుకోండి, ఏ స్ట్రెచ్ ఉండదు. సీట్ని కిందే ఉంచుతూ మీరు సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయండి. ఈ మూమెంట్ ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ సెంటర్లో శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ చేతిని కుడి మోచేతి దగ్గర పెడుతూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చూడండి, నేను ఒక వైపున తిరుగుతూ టేబుల్ పోస్చర్లోకి అయితే వస్తున్నానండి. కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఇలా వజ్రాసనాలు కూర్చుంటూ హ్యాండ్ని చూడండి కింద డ్రాప్ చేసి 1 palm డిస్టెన్స్. దీన్ని టేబుల్ పోస్చర్ అంటారు. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత యాంకిల్ రొటేషన్ చేయండి. చూడండి, ఇక్కడ నా మోచేతులు స్ట్రైట్ ఉన్నాయి. నేను ఇలా బెండ్ చేయలేదండి. స్ట్రైట్గా ఉంచుతూ కాళ్ళని అలా హోల్డ్ చేస్తూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేయండి. మోకాళ్ళు కూడా ఇలా బెండ్ ఉండొద్దండి, స్ట్రైట్గా ఉంచుతూ చేయండి. రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా రెండు మోకాలని రిలాక్స్ చేస్తూ
ఇప్పుడు షోల్డర్ మూమెంట్ అయితే చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ చేతి వైపునే చూస్తూ మీరు సర్కిల్స్ అయితే గీయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. ఈసారి ఎడమ చేతితో చేద్దామండి. రివర్స్ డైరెక్షన్ లో మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. మెల్లగా మీరు సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము కొన్ని టేబుల్ పోస్చర్ లో ఉండే చేసామండి. మోకాల నొప్పులు ఉంటే మీరు మ్యాట్ ని డబుల్ ఫోల్డ్ చేసి కూడా చేయొచ్చు, లేదా మీరు కూర్చొని కూడా ఆ మూమెంట్స్ అయితే చేయొచ్చండి. మనం ఆసన సాధనలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత ఉత్కటాసన. ఈ ఆసనాన్ని చేయటానికి ముందుగా మనం తాడాసనాలో నిల్చోవాలి కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. మనము నిల్చుందాము. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. రెండు కాళ్ళని మోకాలని దగ్గరగా ఉంచుతూ మీరు ఒకసారి డీప్ గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్ గా శ్వాసని వదలండి. శ్వాసని తీసుకుంటూ చూడండి, రెండు చేతుల్ని నమస్తే పొజిషన్ లో ఉంచుతూ శ్వాసని వదిలేటప్పుడు సీట్ ని వెనక్కి తీసుకెళ్తూ కిందికి డ్రాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గర తీసుకొచ్చి ట్విస్ట్ అవుతూ పైన చూడండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్విస్ట్ అవుతాం. శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్ అవ్వండి. బ్రీతింగ్ టెక్నిక్ చాలా ఈజీ అండి. చూడండి, కాంట్రాక్ట్ అయినప్పుడు చెస్ట్ మనకి దగ్గర అవుతుంది. అప్పుడు మనం శ్వాస తీసుకోవాలన్నా తీసుకోలేము, కాబట్టి శ్వాసని వదలాలి. సెంటర్లో ఉన్నప్పుడు శ్వాసని తీసుకోండి, మనము ట్విస్ట్ అయ్యేటప్పుడు శ్వాసని వదలండి. అలాగే ఆసన ఎలా చేయాలో చూపించాను. ముఖ్యంగా మోకాల నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా మనకి పెయిన్ అన్నది అగ్రివేట్ అవుతుంది. పెయిన్ లేనప్పుడు చేస్తే కాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకొని చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి నీస్ అలాగే కాళ్ళ కండరాలు చాలా బలంగా అవుతాయి. మనము ట్విస్ట్ అవుతున్నాం కదండి, అబ్డామినల్ రీజియన్ లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. నెక్ పైకి చూస్తున్నాం కాబట్టి నెక్ కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు కుదిరితే హ్యాండ్ కూడా కింద పెట్టచ్చండి, ఏం పర్లేదు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి అలా కొన్ని క్షణాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయటానికి ట్రై చేయండి.
మనము కలిసి ఇంకొకసారి పరివృత ఉత్కటాసనాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనలో మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసనాన్ని చూద్దామండి ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చోవాలి కాబట్టి సిట్టింగ్ పోస్చర్లోకి వద్దాము. రెండు లెగ్స్ని అలా మనం స్ట్రెచ్ చేసి కాళ్ళ వేలు మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ మనము రెండు చేతుల్ని మోచేతుల్ని స్ట్రైట్గా ఉంచుతూ పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా రిలాక్స్ అవుతాం. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ని అయితే చూపిస్తానండి. చూడండి, వెన్నెముక రౌండ్గా ఉంది. ఇలా కాకుండా లెంతెన్ చేస్తూ ముందుకి చూస్తూ మనము ఈ పొజిషన్లోకి రావాలి. కాబట్టి ట్రై చేయండి. లేదా మీరు రెండు చేతుల్ని కాళ్ళ అరికాల దగ్గర పెట్టండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు రెండు హీల్స్ని ఇలా మనము ముందుకి స్ప్రెడ్ చేస్తూ బెండ్ అవుతాం. ఇది చేసిన చాలా సులువుగా ఉంటుంది, కాకపోతే చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో అంటే ఈ భాగం హామ్స్ట్రింగ్స్ అంటారు, అక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే మనకి అబ్డామినల్ రీజియన్లో చాలా బాగా కాంట్రాక్షన్ అవుతుంది. అక్కడ ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గించవచ్చు. మన మైండ్ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుందండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. మనకి బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి. బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నా కూడా అసలు చేయొద్దండి. పెయిన్ లేనప్పుడు చేయండి, మనకి బెనిఫిట్స్ ఉంటాయి. మనము ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఆనంద బాలాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ అయితే చూపిస్తాను, మనము చూద్దామండి. ముందుగా ఆసన ఎలా చేయాలో తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి నేనైతే ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. మీరు నాతో పాటు మీరు చూడండి, తర్వాత కలిసి చేద్దాం.
ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత 2 కాళ్ళని సెపరేట్ చేస్తూ 2 కాళ్ళ అరికాలని హోల్డ్ చేయండి. చూడండి, నెక్ని నేను పైకి లిఫ్ట్ చేయలేదు. నెక్ని రిలాక్స్గా ఉంచుతూ మోకాళ్ళని కిందకి పుష్ చేయండి. ఇక్కడ వేరియేషన్ ఏంటంటే అండి, మెల్లగా 2 కాళ్ళని దగ్గర తీసుకొస్తూ మీరు కోర్ మజిల్స్ అంటే మన బెల్లీ దగ్గర ఉన్న మజిల్స్ని లోపల స్క్వీజ్ చేస్తూ పైకి లిఫ్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మీ బ్యాక్ని రెస్ట్ చేస్తూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి సెపరేట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను లెగ్స్ని సెపరేట్ చేస్తున్నాను, అలాగే దగ్గరికి తీసుకొచ్చి లిఫ్ట్ అవుతున్నాను. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి హిప్ ఓపెనింగ్ అన్నది చాలా బాగా అవుతుంది. ఆనంద బాలాసన పేర్లోనే ఉంది కదండి. పిల్లలు చాలా సంతోషంగా ఉంటే ఈ ఆసనాన్ని వాళ్ళు ఆసనాన్ని తెలీదు, కాకపోతే ఈ పోస్చర్ని అయితే చేస్తారు, మనం ఎక్కువగా చూస్తాము. కాబట్టి ఈ మూమెంట్ చేయటం వల్ల మనకి హిప్ అన్నది చాలా బాగా అవుతుంది. ఇక్కడ మనము కోర్ని ఎంగేజ్ చేసి పైకి లిఫ్ట్ అవ్వటం వల్ల కోర్ మజిల్స్ అన్నవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. కోర్ స్ట్రాంగ్ ఉంటే మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్తో మనం కలిసి చేద్దాం. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము చేతులని కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. తర్వాత చేయబోయే ఆసన ఉత్థాన పాదాసన. ఇక్కడ ఒక లెగ్తోనే చేస్తామండి, కాబట్టి ఏకపాద ఉత్థాన పాదాసన కూడా అనొచ్చు. ఈ ఆసన చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కోర్ మజిల్స్కి చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. చూద్దామండి ఎలా చేయాలో. ముందుగా ఈ ఆసన చేయటానికి కూడా మనము వీపు వైపున పడుకోవాలి. నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. శవాసనాలో రెస్ట్ చేయాలి. చూడండి, కుడి కాళ్ళని నేను ఫోల్డ్ చేస్తున్నాను, కుడి మోకాలు పైకి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ ఈ భాగాన్ని అంటే మన పొట్ట భాగాన్ని లోపల వైపున స్క్వీజ్ చేయాలండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. చూసారు కదండి, శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని లిఫ్ట్ చేయండి, అలాగే ఈ పొట్ట భాగంలో ఉన్న కండరాలని లోపల వైపున స్క్వీజ్ చేయండి. మనము కలిసి ఈ ఆసనాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. తర్వాత ఈ ఆసన వల్ల కలిగే లాభాలను అయితే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేశాను, కుడి కాళ్ళని పైకెత్తాలి.
మెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేస్తూ శవాసనాలు కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి మనము కోర్ స్ట్రెంత్ ని పెంచడానికి ఒక చిన్న ఆసన అయితే చేసాము. దీన్ని గుర్తుపెట్టుకుంటూ మీరు చేయటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని ఫ్లెక్సిబిలిటీకి అలాగే కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, చాలా మందికి అంటే ఎక్కువగా ఈ మధ్య అయితే యంగ్ వాళ్ళకి అయినా ఈ సమస్యతో బాధపడుతున్నారని, అలాగే ఏజ్ వాళ్ళకైతే సహజంగా ఉండేది నిద్రలు లేకపోవటం, నిద్రలు డిస్టర్బ్గా ఉండటం, అంటే మధ్యలో ఎక్కువగా సార్లు లేవటం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. వాళ్ళకి చిన్న చిట్కా అండి, ఏం లేదు, జాయ్ఫల్ అని దొరుకుతుందండి. మనము బిర్యానీలో ఎక్కువగా వాడతాం, జాయ్ పత్రి వాడతాము, జాయ్ ఫల్ వాడతాము. అయితే ఈ ఫల్ ఉంటుంది కదా, ఈ పండుని మనము పౌడర్ చేసుకొని ప్రతిరోజు మీరు పడుకునే ముందు పాలల్లో కానివ్వండి లేదా గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం యాడ్ చేసి, అంటే కొంచెం అంటే 1/2 టేబుల్ స్పూన్ అంత పౌడర్ని ఆ వేడి పాలల్లో అయినా లేదా వేడి నీళ్ళల్లో అయినా కలుపుకొని తీసుకోండి. మీ నిద్ర అన్నది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డిస్టర్బ్ లేకుండా మీ బాడీని మీరు మంచిగా రెస్ట్ ఇవ్వచ్చు. అప్పుడే కదండి, రెస్ట్ ఉంటేనే బాడీ రిపేరింగ్ అన్నది అవుతుంది. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.